నాగల్పులపాడు మండలం అమ్మనపురోలు గ్రామ టీడీపీ కార్యాలయంలో షకీనా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, నాగల్పాడు మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ సహకారంతో వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేసిన ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతు అధ్యక్షుడు ఇంటూరి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జి ఈదర వెంకటకృష్ణారావు నాని, సొసైటీ అధ్యక్షుడు మారెళ్ల జనార్దన్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గుడిపూడి రాజారావు, ఈదర అమర్నాథ్, వలేటి పాండురంగారావు, ఈదర సుబ్బారావు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వస్తుంది నవ్యాంధ్ర జనహితం. యువగళం యువగళం కదిలింది అధికదిగో జనస్వరం. యువగళం యువగళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం. జై జై లోకేష్, జై లోకేష్, జై జై లోకేష్, జై లోకేష్, జై జై లోకేష్, జై లోకేష్, జై జై లోకేష్. అదిగో లోకేష్ కదిలే యువగళం యువగళం జన ప్రగతి కోసం. అదిగో జనస్వరం జనస్వరం మొదలయ్యే యుద్ధం. పిలిచే యువతరం యువతరం తమ భవిత కోసం. ఇదిగో ప్రభంజనం ప్రభంజనం విజయమిక తథ్యం. అక్కడ లిస్ట్ ఆఫీస్లో ఉంటారు కదా సింగిరెడ్డి పంపించారా ఎవరు స్వతంత్ర భారతావని శుభాషనే తీరుగా ప్రతిగుండెను కదిలించెను ఈ పాదయాత్ర సైనిక. నవ్యాంధ్ర ప్రజావాహిని శుభం అనే తీరుగా ప్రతి వర్గము నీరాకను
కుమార్ గారి ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచిత వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమంలో మన పార్టీ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు శ్రీమతి ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారిని ఇక్కడికి అందరికీ నమస్కారం. లోకంలో అన్నిటికన్నా గొప్పదైనది సేవ చేయడం. మన చుట్టూ ఉన్న మనుషులు, అందులోని శారీరకంగా వైకల్యం ఉన్న వారికి అండగా నిలబడడం మన బాధ్యత. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ప్రవేశపెట్టిన ఈ P4 పథకం తన మది నుంచి పుట్టిన మానస పుత్రిక. సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాల వారు, సమాజంలో అట్టడుగు వర్గంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను దత్తత తీసుకొని వెనుకబడిన కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమమే ఈ P4 పథకం. మన రాష్ట్ర ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను మరియు దివ్యాంగులను ఆర్థికంగా వారి పరిస్థితులను మెరుగైన స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా మనమందరం ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతటి మహోత్తరమైన కార్యక్రమం నిర్వహిస్తున్న షకీనా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన తేళ్ల మనోజ్ కుమార్ గారికి, ఈ ట్రైసైకిల్స్ ను ఆర్థికంగా సహకారం అందించిన దాతలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జై జై లోకేష్ అన్న, అమర్ రహే వీరయ్య చౌదరి, అమర్ రహే వీరయ్య చౌదరి, అమర్ రహే వీరయ్య చౌదరి. ఈరోజు పాపం మా యూత్ పిల్లలందరూ చాలా కష్టపడ్డారండి. వాళ్ళకు కూడా ఒకసారి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ 5 ట్రైసైకిల్స్ వాళ్ళే బిగించారు. అందరికి థ్యాంక్స్ అమ్మా, బిగించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. జోహార్ వీరయ్య చౌదరి, జోహార్ వీరయ్య చౌదరి. ఈరోజు మన మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ ని మాట్లాడవలసిందిగా, అదే విధంగా షకీనా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరటం. నమస్కారాలు. ఈరోజు వికలాంగులకు వీల్ చైర్స్ పంపకానికి ఇచ్చేసిన మా ముఖ్య అతిథులు గౌరవనీయులు గ్రంథాలయ చైర్మన్ గారు ముప్పవరపు వీరయ్య చౌదరి గారు ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది చాలా రోజుల నుంచి కూడా మేము మండలంలో ఎక్కువ మందికి ఒక 100 మందికి ప్లాన్ చేసాము. అసలు మండలం మొత్తం అనే వాళ్ళని సమయభావం వల్ల అవి కార్యక్రమం చేయలేకపోయాము. మాకు తెలిసిన మా ఫ్రెండ్ ఈ యొక్క చారిటీ చేస్తూ ఉంటాడు. మా అమ్మగోళ్ళు గ్రామాలంటే మరి మాచవరం గ్రామానికి ఒక 2, చోటపురం 1, అలాగే మెట్టువానిపాలెం 1, అమ్మలగోళ్ళు 10, మొత్తం 15 ఈరోజు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా కళ్ళగంట గ్రామానికి ఒక 2, మొత్తం 15. ఈ యొక్క మేడం గారు మన ఈ పెన్షన్ పంపకం అప్పుడు మేడం గారు ప్రతి ఇంటికి తిరిగి ఈ పెన్షన్లు ఇచ్చే క్రమంలో ఒక 2 అడిగారు, నాకు ఒక బండు కావాలమ్మా, చాలా కళ్ళగొండ గ్రామంలో నడవలేకపోతున్నాము, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు మేడం గారు ఇది కూడా రాసుకోమని చెప్పారు. వెంటనే వాళ్ళు కూడా తెలిసి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. మీ అందరూ తెలిసిన విషయమే. నేను మరి వీరయ్య చౌదరి గారి ఫ్యామిలీతో ఎంత అనుబంధం కలిగి ఉన్నానో అదే స్ఫూర్తితో మీ ఇద్దరం కూడా ఎక్కువగా వీరయ్య చౌదరిని ఎక్కువ మాట్లాడుకున్నది కూడా చారిటీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, ఎలా చేయాలి. గతంలో మేము బియ్యము పంపకాలు కూడా చేసాము నా ఫ్రెండ్ వాళ్ళ ద్వారా.
అదేవిధంగా మా అనుబంధం మరి చారిటీ మీద ఎక్కువగా మా స్నేహం వేరే చౌదరిది నాది. ఈ ఫోటో కూడా మేము 10 సంవత్సరాల క్రితం జ్ఞాపకం చేసుకోవడం కోసం మేము ఫోటో పెట్టాం. చాలామంది అడుగుతున్నారు. ఆయన నాకు నేర్పించింది ఎక్కువ చారిటీ గురించి మేము ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే కూడా రావాల్సిందే. ఈసారి మళ్ళీ 50 మంది 100 మంది తోటి ప్రోగ్రాం పెట్టినప్పుడు కొంచెం మండల లెవెల్లో పిలిచినప్పుడు ఎమ్మెల్యే గారు కానీ పిలిచి ఇంకో మంచి ప్రోగ్రాం చేయడం ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకించి ముస్లిం కాలనీలో మరి ఇఫ్తార్ విందు మరి వాళ్ళ యొక్క కార్యక్రమం ఉంది కాబట్టి అనుకోకుండా ఈ రోజు 2 కార్యక్రమాలు చేద్దాం ఉద్దేశంతో ఈరోజు అనుకోకుండా పెట్టడం జరిగింది. పిలిచిన వెంటనే మరి అందరూ కూడా చాలా మంది ఈ కార్యక్రమం వచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కనపర్తి ఎత్తిపోతుల సంఘం అధ్యక్షులు నాని గారిని ఈదర వెంకట కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా. చాలా సంతోషం. మరి ఈరోజు వికలాంగులకి ఉచిత వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమాన్ని చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారైనటువంటి శ్రీమతి ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారికి, అమ్మనబ్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుడిపూడి రాజారావు గారికి, సంతనూతలపాటు నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఇంటూరు శ్రీనివాసరావు గారికి, అమ్మనబ్రోలు పిఎస్సిఎస్ అధ్యక్షులు మారెల జనార్దన్ రావు గారికి, కళ్ళకుంట పిఎస్సిఎస్ అధ్యక్షులు పున్నారెడ్డి గారికి, రాపర్ల పిఎస్సిఎస్ అధ్యక్షులు గంగి రమణారెడ్డి గారికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి అదేవిధంగా కార్యకర్తలు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు మనోజ్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి మొన్న మేము మేడం గారితో కలిసి కళ్ళగుంటలో వెళ్ళినప్పుడు ఇదే ప్రస్తావన వచ్చింది. అమ్మ మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం, మాకు వీల్ చైర్లు కావాలని వాళ్ళు ఆ రోజు అడగడం జరిగింది. దాన్ని ఇంత తక్కువ కాలంలోనే మన మనోజ్ గారు దాన్ని వాళ్ళు అడిగినటువంటి వాళ్ళ కోరికని తీర్చేటువంటి దిశలో ముందుకు సాగినందుకు మనోజ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇదే విధంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని P4 అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో నిరుపేదలైనటువంటి కుటుంబాలని ఆర్థికంగా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా సంతోషకరం. మరి ఆ దిశలో మన మండల పార్టీ అధ్యక్షుడు ముందుకు సాగటం ప్రత్యేకంగా అభినందించదగినటువంటి విషయం తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పంపిణీ కార్యక్రమానికి సంబంధించి 15 మందికి ఈరోజు వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మేము ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటాము. మా మేడం గారు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మన మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ గారు, మేడం గారు ఇద్దరు కలిసి వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు. ప్రతి ఒక్కరు మేము పేరు పిలిచిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి వీల్ చైర్స్ తీసుకోవాల్సిందిగా కోరటమైనది. సరళ బేగ్ షాన్ ఉల్దా, షేక్ సుబాని, గెడ్డం అంకయ్య, కావూరి మౌనిక, గుడిస జైపాల్, గుంటగాని పవన్ కళ్యాణ్,
వెనకోట విజయలక్ష్మి, కూచిపూడి మహేష్, యువగళం యువగళం కదిలింది అది అది యువగళం యువగళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం యువగళం కదిలింది అది అది వద్దెల్లాలి వీరయ్య చౌదరి గారి నాయకత్వం, వద్దెల్లాలి వీరయ్య చౌదరి గారి నాయకత్వం, వద్దెల్లాలి వీరయ్య చౌదరి గారి నాయకత్వం. జోహార్ వీరయ్య చౌదరి, జోహార్ వీరయ్య చౌదరి, జోహార్ వీరయ్య చౌదరి. అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 పథకం కింద మా మండల పార్టీ, తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి తేళ్ల మనోజ్ కుమార్ గారు వారి షకీనా ట్రస్ట్ ద్వారా 15 మందికి ట్రైసైకిల్స్ ఈరోజు అందించడం జరిగింది. అలాగే నేను, మీరు, మనమందరం కలిసి ఇలాంటి సమాజ సేవలు చేయాలని, అలాగే మనకు ఎప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారి సహకారం ఉంటుందని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈ యొక్క షకీనా చారిటబుల్ ట్రస్ట్ ఎక్కడ స్థాపించబడిందంటే అమ్మనబ్రోడ్లో మేము ఒక చర్చి నిర్మాణం చేసుకున్నాము. ఆ చర్చిని ₹1 కూలీ అనేది లేకుండా ఆ చర్చి అందరికీ అవసరం కాబట్టి ఆ చర్చిని అందరం కలిసి 59 రోజుల్లో ఆ చర్చి నిర్మాణం చేయడం జరిగింది. ఆ జనాల యొక్క స్ఫూర్తి నాకు చాలా సంతోషం ఇచ్చి ఇదే విధంగా మనం ఒక చారిటీ ఏర్పాటు చేయాలని షకీనా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా ముఖ్యమంత్రి గారు P4 విధానం పెట్టిన తర్వాత దాని యొక్క స్ఫూర్తి తీసుకొని నాకున్న ఫ్రెండ్స్ని మరి వాళ్ళకి ఇట్లా చేయాలనుకున్నప్పుడు ఒక 100 ట్రైసైకిల్ కావాలని అడిగాను. ప్రస్తుతానికి 15 ఇచ్చారు. తర్వాత ఇంకొక 100 ట్రైసైకిల్ ఇస్తాను. మండలం మొత్తం కావాలి. నేను మండల పార్టీ అధ్యక్షుని కాబట్టి మండలంలో అన్ని గ్రామాల్లో వికలాంగులకు ఇవ్వాలనే ఉద్దేశంతో, సంకల్పంతో నేను చేయడం జరుగుతుంది. అది రాబోయే కాలంలో కూడా నా మిత్రుల సహకారంతో, మేడం గారి యొక్క సహాయ సహకారాలతోటి, మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కార్యక్రమం చేయబోతున్నాము. నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మా స్నేహితుడికి, అలాగే కార్యక్రమానికి మనం బిజీగా ఉన్నా సరే వచ్చిన మా స్ఫూర్తి వీరయ్య చౌదరి గారి సతీమణి ఈ ప్రోగ్రాం రావడం నాకు సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితోటి మేడం గారితో ఎక్కువగా మరి మండలంలో కార్యక్రమాలు చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఇది మచ్చుకు ఒక చిన్న కార్యక్రమం మాత్రమే. రాబోయే కాలంలో ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని మా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మేము.